నమస్కారం అండి. స్టీల్ ప్లాంట్ గురించి ప్రైవేటీకరణ ఆపాలని, దాని పరిస్థితులు బాగు చేయాలనే ఉద్దేశంతోటి నిన్న సాయంత్రం ఆహ్, నా ఆవేదన ఒక దాదాపు 7 నిమిషాలు వీడియోని నేను రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ఉదయం దాదాపు ఒక 2, 3 గంటల సేపు సాక్షి ఛానల్ వారు నా మీద ప్రత్యేకమైన శ్రద్ధతోటి సగం వార్తే చూపించారు. ఎందుకంటే నేను ఇద్దరు కారణాలు చెప్పాను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అఖిలపక్షం వేసి అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్రం దగ్గర వెళ్ళి దీని గురించి అడగలేదన్నది. రెండోది, యూనియన్లు చిత్తశుద్ధి లేదు. యూనియన్లన్నీ కూడా వీళ్ళ వెనకతలు తిరుగుతున్నారు, ఏం చేయాలంటే అది చేయడం లేదనే ఉద్దేశంతో యూనియన్లు కూడా తప్పు పట్టారు. యూనియన్లు తప్పు పట్టారనేది మాత్రం గట్టిగా చూపించి, ఇదివరకు విజయసాయి రెడ్లు, బొత్సాలు వీళ్ళందరూ కలిసి చేసిన తప్పుడు పనుల గురించి చెప్పలేదు. కానీ అలాగే చెప్పరు, సాక్షి ఛానల్ గారు చూపించకపోయింది. మళ్ళీ ఒక చిన్న టైటిల్ పెట్టి ఏమంటే, బొలిశెట్టి నాలుగు చీరేస్తా అన్న చిన్న క్యాప్షన్ పెట్టి మళ్ళీ సాక్షి వాళ్ళు ఒక చిన్న ఇద్దరు నాయకులతో వీడియోలు పెట్టారు, చిన్న క్లిప్లు పెట్టారు. అవి చూశాను నేను. అందులో అయోధ్యరామ్ గారు, కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కార్మిక నాయకులు ప్లాంట్ని కాపాడుతూ వచ్చారు అని అభినందించారు. సత్య గారు ఇలా మాట మార్చడం కరెక్ట్ కాదు అని అన్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పిన రోజుని చెప్పి ఎన్నాళ్ళు అయిందంటే దాదాపు 1000 రోజులు దాటుతుంది. ఆయన అక్టోబర్ 10వ తారీఖున వచ్చి అక్కడ చెప్పిన తర్వాత అదే రోజుని చెప్పారు, వారం రోజుల్లో అఖిలపక్షం వేసి వైసీపీ మీద పోరాటం చేయండి. కార్మిక నాయకులు అందరికీ రిక్వెస్ట్ చేశారు, అందరూ అన్ని అభిప్రాయాలు వదిలేసి అందరం కలిసి వెళ్దాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్న నాయకులందరూ కలిసి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి, పార్టీలకు అతీతంగా చెప్తే అది మాత్రం చేయలేదు. వారం రోజుల్లో అంటే 2 రోజుల్లో అని చెప్పారు ముందు ఆయన. చెప్తే కాదు, కొద్దిగా టైం పడుతుంది అంటే వారం రోజుల్లో ఒక అఖిలపక్షం వేసుకొని వెళ్దాం అందరం, నేను మీ వెనకతలు వస్తానన్నారు, నేను లీడ్ చేస్తానని కూడా అన్నా. అప్పుడు ఏ రకంగా ఈ వైసీపీ నాయకులు కానీ, ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ, ముఖ్యంగా కమ్యూనిస్ట్ బేసిక్గా సిపిఎం అయితే మోడీ గారిని మెడలు ఉంచేస్తాం, నడుము ఉంచేస్తాం, ఇది చేసేస్తాం, ఇవన్నీ ఎందుకంటే ఒక సుహృద్భావ వాతావరణంలో సమస్యను పరిష్కరించుకోవాల్సింది మానేసి ఉద్యమం లేకపోతే మనకు బతుకు లేదన్న పరిస్థితిలో ఈ యూనియన్లు బిహేవ్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం అది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు ముందా చెప్పారు, బీజేపీకి ఎంతో కుమ్మక్క అయిపోయారు, మేము 1300 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం. 1315 రోజులు అంటే మీరు ఉద్యమం చేయడానికి ఒక 15 రోజుల ముందే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి దీన్ని ఆపమని రిక్వెస్ట్ చేశారు. అయోధ్యరామ్ గారు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆయన ఏం చెప్పారంటే, ఇలాగ విడివిడిగా పోట్లాడితే కుదరదు, వీధి పోరాటాల వల్ల కాదు, సమిష్టిగా కలిసి అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలన్నారు. దాని మీద 1000 రోజులైంది. మీరు మీ నాయకులు, కార్మిక నాయకులు ఏం చేశారో చెప్పండి. నేను మిమ్మల్ని మీదే కారణం అనడానికి ఇదే కారణం. ఈ 1000 రోజులుగా మీరు ఎక్కడ నిద్రపోయారు? 1000 రోజులుగా ఎందుకు వైసీపీ వెనకతలు తొత్తుల్లాగా తిరుగుతూ ఉన్నారు? అది కాకుండా మీరు అందరూ కలిసి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు అఖిలపక్షం వేయండి, మనం ఢిల్లీకి వెళ్ళి మాట్లాడాలి, కేంద్రంతో మాట్లాడాలి, లేకపోతే నిరాహార దీక్ష చేస్తామని చేశారా? లేదు. ఆ మొక్కుబట్టి అంటే ఈ రోజుకి నేను చెప్తున్నా, మొక్కుబట్టి అంటే మీరు 1300 రోజులు అయింది. 1315 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఒక అఖిలపక్షం వేయమని చెప్పి 1000 రోజులు అయిపోయింది. 1000 రోజుల పాటు తత్సారం చేశారు మీరు, తక్కువ రోజులు కాదు. ఇప్పుడంటే 3 నెలలు అయింది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక దాదాపు 4 రోజులుగా ఈ విజయవాడ వరదల్లో పడి ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే అందరూ కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అన్ని పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక అఖిలపక్షం వేయండి, కేంద్రం వెళ్దాం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కొంతమంది నాయకులు దీన్ని పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దాలని దురుద్దేశంతో, తప్పుడు ఉద్దేశంతో మేము విజయవాడ వెళ్తాం, మంగళగిరి ఆఫీస్కి వెళ్తాం, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పటి వరకు వెయిట్ చేస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 1000 రోజులని మీరు చేయలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని నేను తప్పుపడుతున్నాను మీ కార్మిక నాయకులు. మీ కోపం రావాలి, వచ్చిందంటే సంతోషం నాకు. మీ కోపం వస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. మీకు కోపం వచ్చినట్టు నాకు అనిపించడంలా. ఈ తూతూ మేమై కుదరదండి. డెఫినెట్ గా రేపు వెళ్ళి కూర్చొని ముఖ్యమంత్రి గారి దగ్గర అందరూ, అన్ని కార్మిక సంఘాలు వెళ్ళి కూర్చోండి, మాకు అఖిలపక్షం అయ్యండి, అందరం కలిసి అన్ని పార్టీలు కలిసి వెళ్ళి కేంద్రాన్ని అడుగుదామని చెప్పండి. ఇక్కడ పార్టీలను పక్కన పెట్టేయండి. బీజేపీ, కాంగ్రెస్ మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీ వల్ల అది కాదు, అందరం కలిసి వెళ్ళాలని. ఇప్పటికైనా అదే పరిస్థితి. కాబట్టి ఈ దొంగాటలు ఇంకొద్దండి. ఈ ప్లాంట్ నిలబెట్టుకోవాలంటే చిత్తశుద్ధి ఉంటే మనం చేయాల్సింది ఇమ్మీడియట్ గా అఖిలపక్షం వేసి కేంద్రం దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి అందరూ కలిసి. దాని గురించి మీరు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని
చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని సార్ అందరం కలిసి అఖిలపక్షం వేసుకొని ఢిల్లీకి వెళ్దాం అని చెప్పండి. అది మానేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాం, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నాం కరెక్టే. మీరు ఇప్పుడు ప్లాంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అఖిలపక్షం వేయకపోవడానికి పోరాట సమితి ఉంది. పోరాట సమితి ఒక అఖిలపక్షాన్ని వెయ్యలేకపోయింది 1000 రోజులు. నేను మిమ్మల్ని నిందిస్తున్నా, మళ్ళీ నిందిస్తున్నా. ఎందుకు వేయలేకపోయారో చెప్పండి, నాకు బహిరంగంగా చెప్పండి. అఖిలపక్షం ఈ పద్ధతిలో వేయలేకపోయాని చెప్పండి. అంతేగాని ఆ సన్నాయి నొక్కులకి, వైసీపీ సన్నాయి నొక్కులకి నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఐఎన్టీయూసీ కార్మిక నాయకుడు అక్కడ ఐఎన్టీయూసీలో ఉంటాడు, ఇక్కడ కాంగ్రెస్ కండు వేసి తిరుగుతాడు, వైసీపీ కండు వేసి తిరుగుతాడు. ఇలాంటివి వద్దండి. ఏ పార్టీలు మారచ్చు, ఉన్న చిత్తశుద్ధితో ఉండండి. అది లేదు కదా మీకు. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ పనిచేయాలి కదా, చేయడం లేదు కదా. ఎందుకు 1000 రోజులు ఎందుకు వేయలేదు? పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ 30, 2021 వచ్చి చెప్పారు, వారం రోజులు వేయమన్నారు. 1000 రోజులు అయిపోయింది, 1053 రోజులు అయింది. ఎందుకు వేయలేదు? ఒక అఖిలపక్షం వేయకపోతే దీని సమాధానం ఉండదు, సమస్య పరిష్కారం ఉండదు. ఇలాగే తత్సారం చేసుకుంటూ ఒక వైసీపీ నాయకుడు చెప్తున్నాడు ఇందాక, లక్కీగా మా టైంలో అయిపోలేదు, రాత్రి మేము చచ్చిపోదాం, ఇప్పుడు ప్రైవేటైజ్ అయిపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇష్యూ తీసుకుందాం నెక్స్ట్ ఎన్నికలకి అని చెప్పేసి. ఇది ఎన్నికల కింద తీసుకోవడానికే తప్ప సమస్య పరిష్కరించడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అందు గురించి నాకు కోపం వచ్చింది కార్మిక నాయకుల మీద. ఈ రోజైనా కార్మిక నాయకులు ఇంకా కోపం తెచ్చుకొని డెఫినెట్ గా అఖిలపక్షం వేయండి, మన అందరం కలిసి వెళ్దాం, స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకుందాం.